తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని ముంచనీకే వచ్చిందని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సో ఒకసారి మనం అసలు ఏం జరిగింది, ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ఇంత విమర్శిస్తున్నారని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చిన్న వీడియో చూద్దాం. ఏ మనిషి అయినా కూడా నీ ఆర్గన్ బాగుంది, ఒక చెయ్యో కాలో తీసేసేయి, మేము దాన్ని వాడుకుంటాము అని అంటే నో వన్ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళమన్నారంటే మా లైఫ్ లోంచి, మా బాడీలోంచి ఒక పార్ట్ తీసి ఇచ్చేసినట్టుగానే. అది మీకు న్యాయం అనిపిస్తే దాని గురించి మీరు అహెడ్ గా వెళ్ళండి, కానీ ఇది న్యాయం కాదు. వీఆర్ అన్అవేర్ ఆఫ్ ద థింగ్స్ వాట్స్ ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ముందు రెంట్లో ఉండేవారు. ఇప్పుడు 2 years అయింది ఓన్ హౌస్ తీసుకున్నామండి. లోన్ తీసుకొని 30 lakhs మాకు లోన్ ఉందండి. వాళ్ళ ఇండ్లన్నీ ఊలగొట్టి సారు గాంధీజీ విగ్రహం పెడతాడట. ఇవన్నీ ప్లాన్లు ఎందుకే నాకు అర్థం కాదు. అడ్డమైన ప్లాన్లు. ఇంత విషం పట్టి దొరుకుతుంది, తీసుకుపోయి వాళ్ళ ట్యాంకులు, వాళ్ళు తాగే ట్యాంకులు ఉంటాయి కదా, ఆ ట్యాంకులు కలిసి తాగేపీకే కదా. ఎందుకు ఈ ప్రజలను గోస ఉంచుకుంటే ఎందుకు? అందరూ ఒకసారి పోతారు కదా, ఆటోమేటిక్గా మొత్తం ప్రభుత్వం చేతికి వచ్చేస్తుంది. ఆ కూలగొట్టి మీ గాంధీజీ విగ్రహం కట్టుకోరు. మీకు ప్రజలకు ఏమైనా చేద్దామన్న వారికి మాత్రం డబ్బులు ఉండవు. గాంధీజీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాలి, సోనియా గాంధీ అమ్మ కుటుంబానికి 2000 కోట్లు ఇవ్వాలి, రాహుల్ గాంధీకి సంచులు పట్టుకపోయాలి. ఏం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి సార్ దయచేసి ప్రజల జోలికి పోకుండా మీ విగ్రహాలు పెట్టుకోరి. గత ప్రభుత్వం కేసీఆర్ కూడా విగ్రహాలు పెట్టిండు, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు, ఒక కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకురాకుండా పెట్టిండు, సెక్రటేరియట్ కట్టిండు, ఒక కుటుంబం కూడా రోడ్డు మీదకి రాలేదు. అని మీరెందుకని నాకు అర్థం కాదు. ఇండ్లను కూల్చే విగ్రహం పెట్టాలనా? అసలు గవర్నమెంట్కు భూములే లేవా, ల్యాండ్సే లేవా? ఎక్కడ ఇంత ఘోరమా? ఏం సాధిస్తారండి? వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆ చిన్న పిల్లలు ఆ ఎగ్జామ్ టైంలో వాళ్ళు పైసా కూడబెట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటా, ఇందుకేనా మీకు ఓట్లేసింది? వాళ్ళ కడుపు కొట్టడానికి వాళ్ళు ఓటేస్తారా మీకు? ఓటేసిన పాపానికి శాపాల పాలయ్యారు కదా వాళ్ళు. మరి గింత దారుణమా? ఒక్క పేద ప్రజలకు మీరు కష్టపెట్టకుండా, ఏడిపించకుండా ఇప్పటివరకు ఒక్క పనిని చేసిర్రా? ఎక్కడ చూసినా కూల్చుడు పేల్చుడు తప్ప ఈ 2 ఏళ్ల నుంచి వేరే మాటే లేదు. మరీ గింత ఘోరంగా దిగజారే నేత ఎక్కడ చూడలేదు. ఇది 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరునాడు చూసినా కానీ హింసలు ఉండే, కానీ ఇట్లా రోడ్డు మీదకి వచ్చి వీళ్ళ గుడిసెలు కూలగొడదాం, వీళ్ళ ఇండ్లు కూలగొడదాం అని చెప్పి ఎక్కడ లేకుండే. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ తరపున నేను వేడుకుంటున్నా, మీకు దండం పెడుతున్నాం, ఎవరి ఇండ్లు కూల్చకండి. మాకు మీలాగా పెద్ద ఇండ్లు ఉండయి, చిన్న ఇండ్లు కష్టపడి కట్టుకున్న ఇండ్లు అవి. అర్థం చేసుకొని గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి వాళ్ళ తరపు నుంచి నేను కోరుకుంటున్నా అయ్యా. సో థ్యాంక్ యూ. జై తెలంగాణ.